కోటిలోని డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. నర్సింగ్ ఆఫీసర్స్ సీనియారిటీ లిస్ట్ ప్రకారం బదిలీ చేపట్టాలని డిమాండ్ చేశారు. సీనియారిటీ లిస్ట్ ప్రక్కన పెట్టి 30 ఏళ్ల హైదరాబాద్లో తిష్ట వేసిన వాళ్ళకే మళ్లీ హైదరాబాద్లో పోస్టింగ్లు ఇచ్చి తమకు అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 689 మంది సీనియారిటీ లిస్టులో 400 మందికి మాత్రమే కౌన్సిలింగ్ అయిందని ఆవేదన వ్యక్తం చేశారు. 2 రోజులు మాత్రమే కౌన్సిలింగ్ జరిపి మిగతా వారికి జిల్లాలకు బదిలీ చేశారన్నారు. బలవంతంగా సంతకాలు తీసుకుని మాకు అన్యాయం చేశారు. యూనియన్ల ముసుగులో అనుకున్న వాళ్ళకి అనుకున్న స్థానంలో బదిలీ చేయించుకుంటున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వైద్యశాఖ మంత్రికి బాధ్యతలు ఇచ్చారన్నారు. మాకు న్యాయం చేస్తారని కాంగ్రెస్ కోట్లు వేసి గెలిపిస్తే ఇలాంటి ప్రభుత్వం రావడం దురదృష్టకరమన్నారు. మాకు న్యాయం జరగకపోతే సీఎం ఇంటికి వెళ్తామని హెచ్చరించారు. ఎవ్వరం వ్యతిరేకం కాదు. చాలా బాగున్న మన ఆరోగ్య శాఖ మంత్రి గారు ఇంత మటుకు జివో 80 ఇచ్చిన తర్వాత లబో అని రోడ్డు ఎక్కితే కూడా మా నర్సులకు మటుకు పట్టించుకున్న మంత్రి కాదు. ఎందుకు పట్టించుకోవట్లేదు అంటే ఇది అసలు అర్థం కావట్లే. జివో 80 ఇచ్చారు. జివో 80లో ఒకే క్యాడర్లో 40% తీయమన్నారు. ఒకే క్యాడర్లు అంటే జోనల్లో, ఆ జోనల్లో ఉన్న వాళ్ళల్లో 1000 మందిని 2000 మందిని రోడ్డుకు తోలేశారు. వీళ్ళందరికీ రేపు పొద్దున అడవిలో ఇచ్చి మళ్ళా రిటర్న్ వర్క్ ఆర్డర్ల కింద తెచ్చుకోవడానికి లక్షలు గుంజుకోవడానికి ఒకడంతకుముందు ఇట్లా చేసే మాజీ డైరెక్టర్ పోయాడు. మళ్ళీ ఇప్పుడు కూడా ఇదే వ్యవస్థలో ఇదే చేస్తున్నారు. సీనియారిటీ లేకుండా ఇప్పుడు ఉన్నోళ్ళు సీనియర్లు అంతా ఇళ్లలో ఉన్నారు. జూనియర్స్ రోడ్డుకి ఎక్కారు. ఎందుకంటే జూనియర్స్కి ఎట్లా ఇస్తారు? వాళ్ళు ఇచ్చారు ట్రాన్స్ఫర్ చేయమని, బాగానే ఉంది. ఇన్ని సంవత్సరాలు లేని ఈ టైంలో ట్రాన్స్ఫర్ చేస్తారా? ఇప్పుడు సీజనల్ వ్యాధులు వచ్చి జనం అంతా చచ్చిపోతున్నారు. హైదరాబాద్లో ఎంత ఘోరం అంటే ఉన్నాయి వాళ్ళకి ఏఎన్ఎంస్ కానీ పెద్ద పెద్ద హాస్పిటల్స్ అన్నీ ఇక్కడే ప్రజలందరూ ఊర్ల నుంచి హైదరాబాద్కి వస్తారు. కానీ ఈ హైదరాబాద్లో నర్సులే లేకపోతే ఎవరు పనిచేస్తారు? డాక్టర్లు అంటారా? ఒకళ్ళు కాదు కొంతమంది అని ఉన్నారు. నర్సులు లేనిదే అసలు లేనే లేదు. డాక్టర్ రాసిపోతే నర్సులు అన్నీ చేయాలి. మరి ఈ నర్సు వ్యవస్థనే ఇట్లా చేస్తే మరి ఏమనుకోవాలి? ఇది యూనియన్లు ప్రయారిటీ అంటున్నారు. ఏ యూనియన్లో మాకు అర్థం కావట్లేదు. మరి మా పిల్లల జీవితాలు నాశనం చేయాలని చేస్తున్నారా? ఇది మొత్తం ఏం లేదండి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బాగుపడుతుందని చెప్పి అందరూ ఎగేసుకుని ఓట్లు వేసాము, గెలిపించాము. కానీ ఇలాంటి మంత్రిని మటుకు నా సర్వీస్లో నేను ఇంత మటుకు చూడలే. ఎందుకంటే రెస్పాన్స్ కాల. సీఎం అన్న రెస్పాన్స్ అయ్యారు. ఏంటి గందరగోళం అని చెప్పని జోరు వానలో మొన్నంతా రోడ్డుకి ఎక్కారు. ఈరోజు ఎందుకు బంద్ చేయాల్సి వచ్చింది? 600 మంది 700 మంది ఇంతమంది 1000 మందిని పిలుస్తారా? 1000 మందిని ఒకటేసారి ఎట్ ఏ టైం పిలుస్తారు. టీచర్స్కి చేసామన్నారు. టీచర్స్కి ఏ లెక్కన చేశారు? 370 అని ఆ రోజు బలి చేశారు. ఈ రోజు ట్రాన్స్ఫర్స్ అని రోడ్డుకి ఎక్కిచ్చారు. ఇది మటుకు అన్యాయం. దీన్ని మటుకు తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏ నర్సులు కూడా ఇప్పుడు ఈ కౌన్సిలింగ్ జరిగినంత మొత్తం బంద్ చేశారు. మొత్తం క్యాన్సిల్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ మెడికల్ డిపార్ట్మెంట్ని ఎగ్జామ్ చేసి సీఎం గారు దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎగ్జామ్ చేసి కంపల్సరీ ఈ సీజన్లో అపోజిషన్ పార్టీకి వీళ్ళే ఛాయిస్ ఇచ్చుకుంటున్నారు. కానీ అపోజిషన్ కూడా నోరు తెరవట్ల. ఎందుకు తెరవట్ల? వాళ్ళు వీళ్ళందరూ కుమ్మక్క అయిపోయినట్టున్నారు. అసెంబ్లీ దద్దరిల్లుతుంది అనుకున్నాం కానీ ఎక్కడ దద్దరిల్లట్లా. నర్సులు లేకపోతే ఏం చేస్తున్నారన్నారు. కానీ దీంట్లో కూడా ఈ జీవోల్లో కూడా ఇందులో ఉన్న కొంతమంది దొంగలు మా ఆఫీసర్సే. మెయిన్ మా ఆఫీసర్ చేసిన దొంగలే. రాజకీయంగా కూడా కాదు ఇది. మా ఆఫీసర్ చేసిన దొంగలు వాళ్ళ బతుకుల గురించి మా బతుకులు పాడు చేసేసారు. ఎందుకంటే వాళ్ళకి మెంటల్గా వీడియోస్కుంది, మెంటల్ రికగ్నిషన్ ఉన్నది జీవోల్లో, పౌజ్కుంది. ఈ 3 లేదు. సీనియర్స్ వాళ్ళేమో ఇక్కడ ఉన్నారు యూనియన్లు పెట్టుకొని. యూనియన్లో లేరు. టీజీఓస్ కూడా వాళ్ళు ఎలా ఇస్తారు? వాళ్ళు ఇవ్వడానికి లేదు. వాళ్ళ దగ్గర ఎన్ని నాలుగు నుంచి ఉన్నారు. వాళ్ళు రికార్డు చూపెట్టమని ఈ ట్రాన్స్ఫర్స్ అప్పుడు తీసుకొచ్చారు. రేపొద్దున 30వ తారీఖు ట్రాన్స్ఫర్ గురించి హెడ్ నర్సులకి వాళ్ళకి ఇచ్చుకున్నారు. వాళ్ళ మెంబర్స్ ఎవరు? I'm working in SD Eye Hospital. I'm a nursing officer. Zone 6th counseling మాకు 25th, 26th, 27th రోజు డేట్స్ ఇచ్చారు. 25th రోజున స్పౌస్ కేసెస్, మెడికల్ కేసెస్ అండ్ విడోస్కి ప్రియారిటైజ్ చేసి పిలిచారు. పిలిచినప్పుడు ఆ స్పౌస్ కేసెస్లో అందరు జూనియర్స్ని ముందుకు దొబ్బేసిండు. అందరినీ ముందుకు దొబ్బేసి స్పౌస్ కేసు ఇచ్చారు. స్పౌస్ ప్రియారిటీస్ మాత్రం మేము ఏం పొందలేదు. సెకండ్ డే కౌన్సిలింగ్ అయింది. 400 మెంబర్స్కే స్టాప్ అయిపోయింది. థర్డ్ డే రోజు 27th రోజు కౌన్సిలింగ్ లేదు. మీరు రిమైనింగ్ 289 టోటల్ 689 మెంబర్స్ ఇన్ జోన్ 6 ఉంటే దాంట్లో 400 మెంబర్స్కే సెకండ్ డే వరకే కౌన్సిలింగ్ అయింది. థర్డ్ డే రోజు 289 మెంబర్స్ రిటైన్ అయినరు అట్ ద సేమ్ ప్లేసెస్. మరి స్పౌస్ కేసెస్ ఇచ్చినప్పుడు, స్పౌస్ క్రైటీరియా ఉన్నప్పుడు we didn't get any priority in spouse cases. In widows also they didn't got. Medical cases also they didn't got. ఏ ప్రియారిటీ లేనప్పుడు మమ్మల్ని ఎందుకు ముందుకు దోయాలా? గవర్నమెంట్ నోస్ ఎవ్రీథింగ్. మరి జూనియర్స్ని ముందుకు దొబ్బి రిమైనింగ్ సీనియారిటీ వైజ్ అసలు కౌన్సిలింగ్ కాలేదు. ఆ కౌన్సిలింగ్ మరి 18 years, 20 years, 25 years they are retaining in the same place.
why they have not taken and why they have given us this privilege, unnecessary privilege we got. We want justice. మేము చెప్పేది కౌన్సిలింగ్ క్యాన్సిల్ చేయమనట్లేదు. సీనియారిటీ వైజ్ ఎవరు ఎలిజిబుల్లో లాంగ్ స్టాండింగ్లో వాళ్ళని లేపమని నేను అంటున్నాను. అకార్డింగ్ ఇంతకుముందు కూడా కొన్ని ఇయర్స్ నుండి కౌన్సిలింగ్ అయినాయి. హాస్పిటల్ సీనియారిటీ తీసిండ్రు, 20% తీసిండ్రు అప్పుడు. ఇప్పుడు 40% ఇప్పుడు తీస్తున్నారు. 40%లా అని చెప్పి 400 మెంబర్స్కే స్టాప్ చేసిండ్రు. ఆ 40%లో కూడా మేము రాము. మా సీరియల్ నంబరు సీనియారిటీ ప్రకారం 610, 650, 680 ఈ నంబర్స్లో మేము అందరం ఉన్నాము. మమ్మల్ని ముందుకు దొబ్బి అందరూ సీనియర్స్ ఏమో స్పౌజాన్ని ముందుకు దొబ్బేసి విలేజ్ లేకుండా మాకు డిస్ట్రిక్ట్ పోస్టింగ్స్ ఇచ్చారు. బలవంతంగా మాతో సైన్ చేయించిండ్రు. మీరు సైన్ పెట్టకపోతే మేము అబ్సెంట్ వేస్తాము. డిహెచ్ ఆఫీస్ లో కౌన్సిలింగ్ అయిన వాళ్ళు ఎవరెవరు మేనేజ్మెంట్ ఉందో వాళ్ళు, దోస్ హు ఆర్ ప్రెసెంట్ అట్ ద కౌన్సిలింగ్ టైం ఓన్లీ చూపెట్టింది. స్పౌస్ టు స్పౌస్ దగ్గర లేము, స్పౌస్ ప్రియారిటీ లేదు. మమ్మల్ని అవుట్ అంటే డిస్ట్రిక్ట్ లో వేశారు. సరే, ఇప్పుడు మమ్మల్ని వేసినప్పుడు లాంగ్ స్టాండింగ్ సీనియారిటీ ఎక్కడ తీసిండ్రు? సీనియర్స్ అందరు రిటైన్ అయినరు. మరి తీసినప్పుడు కౌన్సిలింగ్ కావాలా? ఈ రోజు కౌన్సిలింగ్ ఎందుకు స్టాప్ అయింది? 289 మెంబర్స్ ఎందుకు రిటైన్ చేసిండ్రు? వి వాంట్ జస్టిస్ ఫ్రమ్ ద గవర్నమెంట్. దిస్ ఈస్